హలో హాయ్ ఆల్. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా. వీడియో తీయట్లేదు, చాలా రోజులు అయింది వీడియో తీసి. బట్ అప్లోడ్ చేయడానికి నాకు కొద్దిగా టైం లేకుండా వర్క్కి వెళ్తున్నా. మా ఆడపడుచు మేము వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి గంగపురం జాతర వెళ్ళినాము. ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది టెంపుల్, దేవుడు అవన్నీ. ఇక్కడ నాకు అనిపించిన అన్ని దేవుళ్ళ కంటే ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే దీని గుండం ఉంటుందండి. ఎంత భయంకరంగా ఉందంటే వామ్మో ఎట్లా దిగి ఇందులో స్నానాలు చేస్తారా బాబు అని భయమైంది. యాక్చువల్గా అయితే అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు, వెళ్ళొద్దు చీకటి ఉంది అందులో పడిపోతారు అని చెప్పారు. బట్ మన వ్యూయర్స్కి చూపించాలి కదండి, అందుకోసం మనం వెళ్ళినా. చూడండి ఎంత అందరూ మ్యాక్సిమం ఇక్కడనే కాలు కట్టుకొని లోపలికి దర్శనానికి వెళ్ళిపోతున్నారు. గుడి ఇప్పుడు మనము గుడి మెట్లు చూస్తాం ఎక్కడైనా, బట్ ఇక్కడ చూడండి గుండం దగ్గర ఉన్నాయి మెట్లు. ఈ గుండం లోపలికి ఇంత హైట్ వరకు వస్తాయంట వాటర్. రైనీ సీజన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ దాకా వాటర్ వస్తాయంట. ఇప్పుడైతే ఇంత లోపలికి ఉన్నాయి. చాలా అంటే చాలా భయమైంది. మా ఆడపడుచు వాళ్ళందరూ అందులోకి వెళ్ళి కనీసం లోపలికి వెళ్ళి కడుక్కొని నాకైతే భయమైంది. ఇదిగోండి అన్న డేర్గా పోతుండే అట్లనే అన్న ఇంకా పిల్లలు. చూడండి ఎంత డేంజరస్ ఉంది. పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంది పరిస్థితి, వాటర్ మీదికి వచ్చినాయి కదా అని చిన్నపిల్లలు కానీ అట్లా ఉన్నప్పుడు ఏంటి ఎట్లా, చాలా భయం వేసింది. చాలా రిస్కీగా ఉందండి ఇది గుండం. మ్యాక్స్ నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు లోపలికి అలో చేయరు కావచ్చు. దీనికి లోపలికి ఇంకా చాలా లోతుగా ఉందంట. ఇది ఒకప్పటి గుండము. ఇందులో ఎప్పుడు నీళ్ళు తగ్గవంట, పైకి వస్తాయి కానీ కిందికి అయితే పోవంట, ఇంతకంటే కిందికి పోవంట. అందుకే ఇక్కడ గేట్స్ అవన్నీ పెట్టిరు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి విజిట్ చేసిరా కమెంట్ చేయండి. ఇట్లాంటి రిస్కీ ప్లేసెస్ కానీ అట్లాంటివి వెళ్ళి థ్రిల్ చేయడం మీకు ఇష్టమా? నా కొడుకు అయితే అందులో ఈత కొడతా అని అడుగుతుండు, వద్దురా అని వాళ్ళ నాయనమ్మ తీసుకొస్తుంది. ఇంకా అతి కష్టం పైకి వచ్చినాము. మెట్లు దిగేటప్పుడు బాగానే ఉంటుంది, అదేందో ఎక్కేటప్పుడు ఫుల్ కాళ్ళు పెయిన్ వస్తాయి. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళినాము. దర్శనం తొందరనే అయింది, మరీ అంత హెవీగా ఏం లేరు జనాభా. మేము జాతర ఎగ్జాక్ట్ రథం రోజు బండ్ల రోజు పోతే ఫుల్ పబ్లిక్ ఉంటుందని చెప్పేసి చిన్నపిల్లలు ఉన్నారు కదండి 3, వాళ్ళని పెట్టుకొని ఏడా అన్నట్టు జాతర అయిపోయాక వెళ్ళినాము. అందుకే ఎక్కువ లేరు. ఇదే లాస్ట్ డేనంట ఇక్కడ జాతర. 1 వీక్ జరుగుతుంది, ఇదే లాస్ట్ డే. అయినా కూడా చాలామంది పబ్లిక్ ఉన్నారు, బట్ మరీ అంత హెవీగా లేరు. మనము తేరు చూడాలనుకుంటే బండ్ల రోజు తేరు రోజు పోతే ఫుల్ పబ్లిక్. మనకి ఇక్కడ అసలు ఎక్కడ ఇట్లా నడిచే అంత ప్లేస్ కూడా ఉండదు. చాలా పవిత్రంగా నమ్ముతారు ఇక్కడ దేవుణ్ణి కూడా. మంచిగా ఉంది చూడడానికి సింపుల్గా. మీకు వీలైతే ఒకసారి విజిట్ చేయండి. జడ్చర్ల నుంచి నియర్లీ 5 to 6 kilometers అవుతుంది. మెయిన్ ద్వారం ఇది, ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. దేవుని దర్శనం చేసుకోవడమే ఇక్కడ నుంచి. ఇక మంచిగా ఉంది, నాకైతే మస్తు ప్రశాంతంగా మంచిగా అనిపించింది. మా పిల్లలు హుండీలో డబ్బులు వేసాం అని చెప్తున్నారు. నేనుండి మీకు ఇచ్చిన డబ్బులు జమ చేసుకొని అందులో వేయాలి, మేము మా దగ్గర అడిగి వేయొద్దు. ఇదిగోండి మీకు కూడా హారతి తీసుకోండి, దేవుణ్ణి మొక్కుకోండి. ఇట్లా చిన్న చిన్నవి దేవుళ్ళు సపరేట్గా పెట్టిర్రు. ఫ్యామిలీతో అందరితో కలిసి ఇట్లా అక్కడక్కడికి విజిట్స్ దేవస్థానాలకు వెళ్తే మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే మేము లైన్గా వచ్చే ప్రతి జాతర విజిట్ కావాలి అనేది మా కోరిక, బట్ కొన్ని పరిస్థితుల వల్ల వీలు కాలే. ఇక్కడ ఒక పెద్ద రథం ఉంది, దానికి కింది నుంచి అటు సైడ్ వెళ్ళి మళ్ళీ 5 times అట్లా తిరిగితే మనం చేసిన పాపాలన్నీ పోతాయంట. ఇట్లాంటివి చెప్తే మీరు నమ్ముతారా? నాకు నమ్మాలో వద్దో అని అర్థం కాని స్టేజ్లో ఉంటా నేను. మీరు ఎంతమంది నమ్ముతారు? కొన్ని నమ్మాల్సి వస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి నమ్మాల్సి వస్తుంది. మా చిన్నోడు భయపడుతున్నాడు దానికి కింది నుంచి అని. ఇదంతా జాతర ఫుల్ ఆఫ్ లైటింగ్స్ ఇంకా అన్నీ. ఇందులో మేము బ్రేక్ డ్యాన్స్ ఇంకా జంపింగ్ వాటర్ అన్నీ చేయించినాం పిల్లలతోని. అన్న కూడా ట్రై చేసిండు. అన్న ఫస్ట్ టైం అంటే ట్రై చేయడం భయమైందంట అన్నకి. మనం ఇట్లా రీల్స్లో చూసాం కదా ఇట్లా రౌండ్ ఉండేది, ఇక్కడ ఉంది. మా పిల్లలు ట్రై చేసామని చెప్పారు, ఇక ట్రై చేయండి అని చెప్పిన. ఇక్కడ మాత్రం ఏది తక్కువ లేదండి, మొత్తం 80, 60 rupees, 80 rupees. ఏది గేమ్ ఏది ఉండాలన్నా ఏది ఆడాలన్నా 50 కూడా 60, 80, 100, 60, 80, 100. ఇంకా జాతర ఉన్నప్పుడు అట్లనే ఉంటుందేమో రేట్లు.
మస్తు ఎంజాయ్ చేసారు మా పిల్లలు అయితే. ఈ బస్సు ఎక్కుతాం అన్నారు. అదేం నార్మల్ బస్సులానే ఉంటుంది అని అన్న. ఇగో ఈ బ్రేక్ డ్యాన్స్ ఎక్కింది మా అన్న, మస్తు భయమైంది. ఫస్ట్ టైం ఎక్కిండంట, మస్తు భయమైందంట అన్నకి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కిన. యాక్చువల్గా అయితే రంగుల రట్టం ఎక్కుదాం అనుకున్నాము, అది పైకి పోయినప్పుడు భయం వేస్తుంది అని చెప్పి ఎక్కలేదు. చూడండి, ఇది సడన్గా ఇట్లా దానికి గుద్దుకోవడానికి పోతుంది. చూసే వాళ్ళకి, అందులో ఉండే వాళ్ళకి భయం అవుతుంది. కాకపోతే ఒకసారి ఎక్కితే ఫస్ట్ టైం మాత్రమే ఆ భయంని మనం థ్రిల్ చేయొచ్చు. సెకండ్ టైం ఎక్కితే ఏం భయం కాదు. ఇక్కడ మా వాళ్ళు హాయ్ చెప్తారు, హాయ్ చెప్పమంటే. ఇక కుండలో ఏమంటారు, దోశ టిఫిన్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే బగారా రైస్. మా చిన్నోడు ఫుల్ ముచ్చట్లు చెప్తుండు. ఆల్రెడీ ఈ షార్ట్ నేను షార్ట్ లాగా అప్లోడ్ చేసిన, చూడండి. మస్తు నవ్వు వస్తుంది. పిల్లలు చిన్న ఉన్నప్పుడు బుజ్జి మాటలు, వాళ్ళ బుజ్జి మాటలు చాలా మంచిగా అనిపిస్తాయి. ఆ హ్యాపీనెస్, వాళ్ళు చిన్న ఉన్నప్పుడు మాట్లాడే వచ్చిరాని మాటలు, వాళ్ళ తెలివి అంతా మంచిగా అనిపిస్తుంది. ఫుల్ టైంపాస్. మనకు పిల్లలు ఉంటే వాళ్ళు ఇంకే టైంపాస్ అవసరం లేదు అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ మామతో ఫుల్ చిల్ అవుతుండే ఆయన. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తారా, వండుకొని తింటారా? దేవుళ్ళ దగ్గర ఇట్లా వండుకుంటారు కదా, అది కరెక్టే అని మీ ఫీలింగా? నాకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, అవి ఎవరిని అడగాలో అర్థం కాదు. అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసే చెప్పండి. కరెక్టేనా కాదా అని మరి మీరెందుకు వండుకున్నారంటారా? నాకు తెలియదండి. అందరు వండుకొని వస్తారంట అడిగిపోయి. ముందు రోజు పోయి తర్వాత రోజు వండుకొని వస్తారంట. మేము వినంగా అట్లనే కుండలో చికెన్ చేసినాము, కుండలో బోటి ఫ్రై చేసినాం. మంచిగా అయిందంట, మంచిగా అయింది కుండలో అని చెప్పిండు అన్న. మనం వండిన ఫుడ్ ఎవరైనా తిని మెచ్చుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. మనం ఎంత కష్టపడి వండినాం అనేది మొత్తం, అదంతా కష్టం మనకి గుర్తుకు రాదు, అబ్బా అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం పని చేసేది ఈ డబ్బులు అవన్నీ సంపాదించేది ఫుడ్ కోసమే. ఫుడ్ కడుపు నిండా పెట్టండి ఏం లాభం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.